సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూడబోయే వీడియో వచ్చి టెర్మెక్స్ గురించి చూడబోతున్నాం. సో ఈ టెర్మెక్స్ ఎందుకు యూస్ అవుతుందంటే, ఇది ఒక టూల్. సో ఈ టూల్ పెట్టుకొని మన ఫోన్లో ఉంచి ఇంకొకరి ఫోన్ కానీ, ఒక పీసీని కానీ ఈజీగా హ్యాక్ చేయొచ్చు. సో దానికోసమే ఈ టెర్మెక్స్ యూస్ చేస్తారు. సో ఈ టూల్ ఉంటే మాత్రమే మనం ఫోన్లో ఉంచి హ్యాక్ చేయని అవుతుంది. సో దీనికి మొత్తం మనకి 3 యాప్స్ మనకు వచ్చి రిక్వైర్డ్ అవుతుంది. సో ఈ 3 యాప్స్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ డిస్క్రిప్షన్ లింక్లో యూస్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇది ప్లే స్టోర్లో ఈ 3 యాప్ అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. సో ఇది వచ్చి సెక్యూర్ అయిన ఒక యాప్సే. సో సెక్యూర్ యాప్స్ మాత్రమే ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ఈ ప్లే స్టోర్లో ఈ 3 యాప్ మీకు అవైలబుల్గా ఉంది. సో నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. మీరు కావాలంటే ప్లే స్టోర్లో పోయి చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. సో ప్లే స్టోర్లో పోయేసి టెర్మెక్స్ అని వేస్తే మాత్రం ఫస్ట్ యాప్ మీకు అది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. టెర్మెక్స్ అని వేస్తేనే మీకు ఈ యాపే వస్తుంది. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకునేసాను. మీరు ఇన్స్టాల్ చేసుకోకపోతే కానీ, మీకు కావాలంటే కానీ దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో తర్వాత టెర్మెక్స్ ఏపీఐ. సో ఈ యాప్ ఎందుకంటే దాంట్లో ఉన్న ఫైర్ వాల్స్ని బైండ్ చేస్తుంది. సో ఆ యాప్ బైండ్ చేసి మీకు ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సో దానికి యాప్ మళ్ళీ ఇన్స్టాల్ చేయమంటాను. ఇది టెర్మెక్స్ ఏపీఐ అది టెర్మెక్స్. సో ఈ రెండు వేరే వేరే యాప్సే. సో కానీ లింక్ మాత్రం రెండు ఒకే లింక్ అయి ఉంటుంది. సో రెండు బైండ్ అప్ అయి ఉంటుంది. సో థర్డ్ వచ్చి చాలా ఇంపార్టెంట్ థింగ్ అదే. సో హ్యాకర్స్ కీబోర్డ్. సో ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అన్నానంటే, దీంట్లో వచ్చి మ్యాక్సిమం మనకి కీబోర్డ్ యూస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కీబోర్డ్ కమాండ్స్ వచ్చి మనకి చాలా దీంట్లో ఉన్నాయి. సో యూస్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఈ ఏపీకి వచ్చి మనకు చాలా ఇంపార్టెంట్. సో ఈ 3 ఏపీకి మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఎలా మీకు టెర్మెక్స్లో రన్ చేయాలని చెప్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మీరు టెర్మెక్స్ ఓపెన్ చేసుకోండి. సో టెర్మెక్స్ ఎప్పుడు ఓపెన్ చేసుకుంటే మీరు పోర్ట్రైట్ టైప్లో పెట్టుకోవద్దండి. సో ల్యాండ్స్కేప్ టైప్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది యూస్ చేసేదానికి. సో ఎప్పుడు మీరు ల్యాండ్స్కేప్ టైప్లో వచ్చి టెర్మెక్స్ని యూస్ చేయండి. సో టెర్మెక్స్ని యూస్ చేసేటప్పుడు ఎప్పుడు మీరు టెర్మెక్స్ ఓపెన్ చేసినా కానీ మీరు 2 కమాండ్స్ వచ్చి కంపల్సరీ చేయాల్సి వస్తుంది. సో ఏం కమాండ్ అంటే అప్డేట్ అండ్ అప్గ్రేడ్. సో ఈ 2 కమాండ్ కామన్. మీరు ఎప్పుడు టెర్మెక్స్ ఓపెన్ చేసినా ఈ 2 కమాండ్ యూస్ చేయాల్సి వస్తుంది. సో ఎందుకంటే ఈ టెర్మెక్స్ యాప్ని వచ్చి అప్డేట్ చేసేదానికి, టెర్మెక్స్ని అప్డేట్ చేసేదానికి వచ్చి అప్డేట్. అప్గ్రేడ్ ఎందుకంటే దాంట్లో ఉన్న ఇన్బిల్డ్ ఫైల్స్ కొన్ని ఉంటుంది. సో ఆ ఫైల్స్ని అప్గ్రేడ్ చేసేదానికి మనం అప్గ్రేడ్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ మనం అప్డేట్ చేద్దాం. సో అప్డేట్ చేసేదానికి కమాండ్ ఏంటంటే atp bar get get స్పేస్ అప్డేట్ అని టైప్ చేసుకొని ఎంటర్ కొడితే మాత్రం సో నో ఫైల్ ఫౌండెడ్, నో కమాండ్ apt ఫౌండ్. యూ మీన్ అది తప్పుగా కొట్టేసి ఇది చూసారంటే నేను తప్పుగా వేసాను, ఏటీపీని వేస్తున్నాను. సో ఇక్కడ చూడండి కమాండ్ మీకు కరెక్ట్గా చూపిస్తుంది. apt గెట్ ఇన్ ప్యాకేజ్ apt అనేసి. సో apt బార్ గెట్ స్పేస్ అప్డేట్ అని టైప్ చేసి కరెక్ట్. సో దీంట్లో ముఖ్యమైన విషయం అంటే కమాండ్ స్పెల్ వచ్చి కరెక్ట్గా టైప్ చేయాలి. సో అప్పుడు మీకు వచ్చి ప్రోగ్రామ్ రన్ అవుతుంది. సో ఇప్పుడు చూస్తే నాకు ప్రోగ్రామ్ రన్ అవుతుంది చూడండి. సో ఇప్పుడు వచ్చి అప్డేట్ అవుతా ఉంది. సో అప్డేట్ అయిన తర్వాత మనం అప్గ్రేడ్ చేయాలి. సో అప్గ్రేడ్ కూడా సేమ్ కమాండే apt స్లాష్ అంటే బార్ గెట్ స్పేస్ అప్డేట్ చేసాం. సో ఇప్పుడు అప్గ్రేడ్ చేయాలి. సో అప్గ్రేడ్. సో అప్గ్రేడ్ చేసి ఎంటర్ కొడితే మీకు ఇలా వచ్చేసింది 0 అప్గ్రేడ్స్, 0 న్యూలీ ఇన్స్టాల్డ్, 0 టు రిమూవ్, 0 నాట్ అప్గ్రేడ్ రిక్వైర్డ్. సో ఒకవేళ మీకు ఇక్కడ 0 లేకుండా 1 అని వస్తే మాత్రం మీరు ఏం చేయాలంటే మీరు చేసిన తప్పు ఒకటే ఫ్రెండ్స్. సో అప్డేట్ అండ్ అప్గ్రేడ్ చేయండి. సో అప్డేట్ చేసినాక అప్గ్రేడ్ చేయండి. సో ఎందుకంటే అప్పుడే మీకు ఇక్కడ మొత్తం 0లో కనబడుతుంది. సో ఇక్కడ మొత్తం 0 వస్తే మాత్రమే టెర్మెక్స్ మీకు పర్ఫెక్ట్గా రన్ అవుతుంది అని అర్థం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఈ ప్యాకేజ్ ఎందుకు ఇన్స్టాల్ చేయాలంటే ఈ ప్యాకేజే మీకు రిక్వైర్డ్ ఫైల్ని డౌన్లోడ్ చేసేదానికి కానీ, క్లోన్ చేసేదానికి కానీ మనకి యూస్ అవుతుంది. సో రాబోయే వీడియోస్లో నేను మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది ఊరికే ఇప్పుడు మనకి ఇంట్రడక్షన్ వీడియో. సో ఇది ఉంటే మాత్రమే మనం ఒక ఫుల్ టెర్మెక్స్ని హ్యాక్ చేసేదానికి కంప్లీట్గా నేర్చుకోగలం.
సో ఇప్పుడు ప్యాకేజెస్ వచ్చి ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది మనం. సో ఆ ప్యాకేజీని మనం ఇన్స్టాల్ చేసుకుందాం. సో ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసేదానికి పీకేజీ, సో పీకేజీ అంటే ప్యాకేజ్ స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ గిట్. సో ఈ గిట్ ఎందుకంటే సో మనం క్లోన్ చేసుకోవాల్సేదానికి కానీ లేకపోతే డౌన్లోడ్ చేసుకునేదానికి కానీ ఇది యూస్ అవుతుంది, ఇన్స్టాలేషన్ యూస్ అవుతుంది. సో ఈ డీ వాంట్ టు కంటిన్యూ అడిగితే ఎస్ అనేది ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. సో మీకు వచ్చి ఇది రన్ అవుతుంది, ఇప్పుడు ఇన్స్టాల్ అవుతా ఉంది మీకు. సో తర్వాత మనం పైథాన్ వచ్చి దీంట్లో ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. సో పైథానే చాలా మెయిన్ థింగ్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ పైథాన్ లాంగ్వేజే మనకి వచ్చి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి పోతుంది మనకి. సో ఈ పైథాన్ లాంగ్వేజ్ మూలంగానే మనం ఫాస్ట్గా వచ్చి హ్యాక్ చేయన్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చి మనం గిట్ ఇన్స్టాల్ చేసినా ఇప్పుడు పైథాన్ ఇన్స్టాల్ చేయాలి. సేమ్ మెథడ్, ప్యాకేజ్ ఇన్స్టాల్స్ అన్నిటికీ సేమ్ మెథడే. అంటే ఇప్పుడు మనం ఏం ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నామో ఆ పేరు ఇక్కడ టైప్ చేయాల్సి వస్తుంది, ప్యాకేజ్ ఇన్స్టాల్. ఇంతకుముందు అయితే మనం గిట్ అని టైప్ చేసాం, ఇప్పుడు మనం పైథాన్ ఇన్స్టాల్ చేయబోతాం కాబట్టి సో పైథాన్ అని టైప్ చేసుకోండి. సో పైథాన్ టైప్ చేసిన తర్వాత ఎంటర్ కొడితే మీకు మళ్ళీ డీ వాంట్ టు కంటిన్యూ అని అడిగితే మాత్రం ఎస్ఎన్ ఇవ్వండి. సో ఈ ఎస్ఎన్ ఇచ్చిండే మీకు వచ్చి ఫైల్ వచ్చి ఇన్స్టాల్ అవుతుంది. సో ఇన్స్టాల్ అయిన తర్వాత సో దీనికి ఒక టైం స్పేస్ కొంచెం ఇవ్వాల్సి వస్తుంది. సో మ్యాక్సిమం 1 minute 2 minutes అవుతుంది ఇది ఫుల్గా ఇన్స్టాల్ అయ్యేదానికి. సో ఇది ఎందుకు నేను మీకు ఇంత క్లియర్గా చెప్తానంటే ఇది ఉత్త బేసిక్ మాత్రమే ఫ్రెండ్స్. సో రాబోయే వీడియోలో సో మీకు క్లియర్గా చెప్పిస్తాను ఏం చేయాలి, ఎలా చేయాలనేసి. సో మీరు రాబోయే వీడియోని మిస్ అవ్వకుండా చూడాలంటే మాత్రం సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసుకోండి. ఎందుకంటే అప్పుడే మీకు నా నోటిఫికేషన్ మీకు అప్పటికప్పటికి వస్తుంది. సో నేను వీడియోస్ నెక్స్ట్ సెకండే మీకు నోటిఫికేషన్ వస్తుంది నా ఛానల్లో నుంచి మీకు వీడియో అప్డేట్ అవ్వండి అనేసి. సో అప్డేట్ మూలంగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు పైథాన్ వచ్చి ఇన్స్టాల్ చేసాం. సో పైథాన్లోనే అడ్వాన్స్డ్ ఒకటి ఉంది. సో దాని రిక్వైర్డ్ ఏంటంటే పైథాన్ 2 అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్యాకేజ్ ఇన్స్టాల్ అంటే ఇప్పుడు మనం పైథాన్ ఇన్స్టాల్ చేసుకుందాం. సో ఇప్పుడు పైథాన్ 2 అనేసి ఒకటి ఉంది. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు సో ఇలా వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో అప్పుడే మీకు వచ్చి క్లారిటీగా అర్థం అవుతుంది. సో రాబోయే వీడియోలో కూడా మీకు క్లియర్గా అర్థం అవుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం ఇంపార్టెంట్ అయిన 3 విషయాలు మనం ఇన్స్టాల్ చేసుకునేసాం. సో ఇక్కడ చూసి మీకు క్లియర్గా కనిపిస్తుంది అన్నీ. సో మీరు స్క్రోల్ చేస్తూ ఉంటే మనం ఏమేమి చేసాము అని క్లియర్గా ఇలా తెలుస్తుంది. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రాబోయే వీడియోలో దీనికన్నా ఇంట్రెస్టింగ్ అనే కొన్ని విషయాలు చూడొచ్చు. సో ఎలా ఫ్రంట్ కెమెరా హ్యాక్ చేయాలి, సో ఎలా ఇంకొకరి ఫోన్ ఫుల్గా హ్యాక్ చేయాలని చూడబోతున్నాం. సో దీనికి బేసిక్ ఫస్ట్ మనం తెలుసుకోవాలి కాబట్టి ఫస్ట్ మనం బేసిక్ తెలుసుకుందాం. సో ఆ తర్వాత మెల్లిమెల్లిగా నేను మీకు అన్నీ చెప్పిస్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ బటన్ని క్లిక్ చేయండి.